ఈ వీడియోలో ఐసీఐసీఐ నుంచి క్రెడిట్ కార్డ్ ఎలా అప్లై చేసుకోవాలనేది చూద్దాం. ఇది లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్. మనకి చాలా టైప్స్ ఆఫ్ వేరియంట్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. మన ఫ్రీ క్రెడిట్ కార్డ్‌కి ఎలా అప్లై చేసుకోవాలి? దీని ఎలిజిబిలిటీ ఏంటి? దీని ఫీస్ అండ్ చార్జెస్, దీని బెనిఫిట్స్ గురించి కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. మన క్రెడిట్ కార్డ్ చూస్ చేసుకునేటప్పుడే ముందే డీటెయిల్స్ తెలుసుకోండి. ఆ తర్వాత ఓకే అనుకుంటే అప్లై చేసుకోవచ్చు. దీని ఎలిజిబిలిటీ చూసినట్లయితే మీకు మినిమం 21 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. మీ దగ్గర ఆధార్ కార్డ్, పాన్ కార్డ్‌తో పాటు సిబిల్ స్కోర్ మినిమం 750 అయితే ఉండాలి. అప్పుడే మనం క్రెడిట్ కార్డ్స్‌కి ఎలిజిబుల్ అవుతాం. ఒకవేళ మీ సిబిల్ స్కోర్ తక్కువ ఉన్నట్లయితే పే లెటర్స్ లాంటివి అప్లై చేసుకుని ఇన్ టైమ్‌లో రీపేమెంట్ చేసి సిబిల్ స్కోర్‌ని అయితే పెంచుకోండి. లేదా ఎఫ్‌డి క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి, సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్స్ అని. వాటిని మీరు అప్లై చేసుకొని మీ సిబిల్ స్కోర్‌ని అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. వాటన్నిటి గురించి నేను ఆల్రెడీ వీడియోస్ అయితే చేశాను. ప్లేలిస్ట్ ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఇక మీరు సాలరీ పర్సన్ అయినా, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా సరే మినిమం ఒక 25,000 పర్ మంత్ ఎర్న్ చేస్తున్నట్లయితే ఈ క్రెడిట్ కార్డ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. వీటి అప్లై లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. టైటిల్ మీద క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి అప్లై చేసుకుంటే నాకు కూడా బెనిఫిట్ ఉంటుంది. సో డిస్క్రిప్షన్‌లో మీకు లింక్ ఇచ్చాను. అక్కడి నుంచి మీరు ఓపెన్ చేయండి. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ ఫుల్ నేమ్ అడుగుతుంది. యాస్ పర్ పాన్‌లో ఏ విధంగా ఉందో అదే విధంగా ఎంటర్ చేయండి. లేకపోతే అప్రూవల్స్ అయితే రావు. మీకు ఐసీఐసీఐలో అకౌంట్ ఉండాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ మీరు ఏ బ్యాంక్ అకౌంట్ ఉన్నా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. మీ ఈమెయిల్ అడ్రెస్, సిటీ అలాగే పాన్ కార్డ్ నంబర్ అయితే ఎంటర్ చేసుకొని కంటిన్యూ చేయండి. మీరు సెల్ఫ్ ఎంప్లాయిడా, సాలరీ పర్సనా సెలెక్ట్ చేసుకోండి. సాలరీ పర్సన్ అయితే మంత్లీ ఎంత ఇస్తుంది, అలాగే కంపెనీ నేమ్ అయితే ఎంటర్ చేయండి. సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే మీరు ఏ బిజినెస్ చేస్తారో, ఇయర్లీ ఎంత ఇన్‌కమ్ వస్తుందనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ హాస్ యువర్ ఐటీఆర్ హాస్ బీన్ అక్నాలెడ్జ్డ్ బై ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ అని అడుగుతుంది. మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే సెలెక్ట్ చేసుకొని యెస్ అయితే పెట్టుకోవాలి. మీకు ఐసీఐసీఐలో బ్యాంక్ అకౌంట్ ఉందా లేదా అని అడుగుతుంది. అకౌంట్ లేకపోతే నో అని పెట్టుకోండి. ఉంటే అది సాలరీ అకౌంటా, సేవింగ్స్ అకౌంట్ అనేది సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ అయితే చేయండి. నెక్స్ట్ మీ మొబైల్ నంబర్ అడుగుతుంది. ఓటీపీ వస్తుంది. వెరిఫై చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్ యాస్ పర్ పాన్ ఇచ్చేసి ఐయామ్ నాట్ ఎ రోబోట్ అండ్ అగ్రీ క్లిక్ చేసుకొని సబ్మిట్ అయితే చేయండి. నెక్స్ట్ మీరు ఎలిజిబులా కాదనేది మీ సిబిల్ స్కోర్‌ని వెరిఫై చేసి మీకు ఇక్కడ కొన్ని కార్డ్స్ అయితే చూపిస్తారు. ఈ కార్డ్స్ అనేవి మనం ఎలిజిబుల్ కార్డ్స్ అనమాట. మీరు పాన్ కార్డ్ ఇచ్చారు కదా! ఆ సిబిల్ స్కోర్‌ని డిపెండ్ అయ్యి మీకు ఏ కార్డ్ సూటబుల్ అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి చాలా టైప్స్ ఆఫ్ కార్డ్స్ అయితే చూపిస్తాయి. లైక్ ఇక్కడ మేక్ మై ట్రిప్ సిగ్నేచర్ కార్డ్ అని చెప్పి, యునైటెడ్ సిగ్నేచర్ కార్డ్, అలాగే రూపీ క్రెడిట్ కార్డ్ ఇలా చాలా టైప్స్ అయితే ఉన్నాయి. ఇందులో మీరు చెక్ చేసుకోవాల్సిందేంటంటే మెయిన్ ఇక్కడ జాయినింగ్ ఫీ, అలాగే యాన్యుయల్ ఫీ చెక్ చేసుకోండి. అండ్ ఇక్కడ బెనిఫిట్స్ అయితే ఉంటాయి అవి చెక్ చేసుకోవాలి. మీరు ఏ కార్డ్‌కి అయితే ఇంట్రెస్ట్ ఉన్నాడో ఆ కార్డ్‌నయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని జాయినింగ్ ఫీ ఉంటాయి. కొన్ని యాన్యుయల్ ఫీ అనేది ఉండవు. కొన్ని మారుతూ ఉంటాయన్నమాట బెనిఫిట్స్ కూడా. ఇక్కడ నేను చూపించేది రూపే క్రెడిట్ కార్డ్. ఐసిఐసిఐ రూపీ క్రెడిట్ కార్డ్‌లో ప్రెజెంట్ మనకు ఆఫర్ నడుస్తుంది కాబట్టి మనకి ఎటువంటి జాయినింగ్ ఫీ లేదు. ఎటువంటి యాన్యుయల్ ఫీ లేదు. కొన్నిసార్లు ఫీస్ అండ్ చార్జెస్ పెట్టే అవకాశం ఉంది. అప్పుడు మీరు చెక్ చేసుకొని ఓకే అనుకుంటే ప్రొసీడ్ అవ్వండి. ఇక్కడ నో మోర్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే దీని కార్డ్ యొక్క బెనిఫిట్స్ అయితే కనిపిస్తాయి. లైక్ ఇక్కడ చూడాల్సిందేంటంటే మనకి 1 కాంప్లిమెంటరీ డొమెస్టిక్ ఎయిర్ లాంజ్ యాక్సెస్ ఇస్తున్నారు. అలాగే 1 డొమెస్టిక్ రైల్వే లాంజ్ యాక్సెస్ ఇస్తున్నారు. మెయిన్‌లీ 25% డిస్కౌంట్ వచ్చేసి బుక్ మై షోలో మనం టికెట్స్ బుక్ చేసినప్పుడు లేదా ఐనాక్స్‌లో బుక్ చేసుకున్నప్పుడు మనకి డిస్కౌంట్స్ అయితే వస్తాయి. ఇది 2 టైమ్స్ అయితే పర్ మంత్ యూజ్ చేసుకోవచ్చు. ఇది మేజర్ బెనిఫిట్. అండ్ నెక్స్ట్ 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవ్ ఆఫ్ అయితే ఇస్తున్నారు. ఈ బెనిఫిట్స్ ఓకే అనుకుంటే ఈ కార్డ్‌ని సెలెక్ట్ చేసుకోండి. లైక్ ఈ కార్డ్ ఓకే అనుకుంటే దీని దగ్గర మనం ఇక్కడ ఐ అగ్రీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని జనరేట్ నౌ అని కనిపిస్తుంది. ఈ కార్డ్ మీద క్లిక్ చేస్తే మనకు ఆ కార్డ్ అనేది జనరేట్ అవుతుందనమాట. సో ఇక్కడ చూడొచ్చు నేను ఇప్పుడు రూపే క్రెడిట్ కార్డ్‌కి అప్లై చేస్తాను. ఆ కార్డ్ నంబర్ అండ్ డీటెయిల్స్ అయితే ఇక్కడ జనరేట్ అయ్యాయి. అండ్ క్రెడిట్ లిమిట్ కూడా ఇక్కడ చూపిస్తుంది. మీకు ఎంత ఎలిజిబుల్ లిమిట్ వస్తుందో ఇక్కడైతే చూపిస్తుంది. సో ఈ కార్డ్ అనేది మనకి ఇంటికి కూడా డెలివరీ అవుతుంది. మీ ఆధార్ కార్డ్‌లో ఉన్న అడ్రెస్‌కి 7 డేస్‌లో మనకి కార్డ్ అనేది వస్తుంది. వితిన్ 1 వీక్‌లో మీరు యాక్టివేట్ చేసుకోకపోతే కార్డ్ కూడా బ్లాక్ అయిపోతుంది. సో ప్రతి ఒక్కరు కార్డ్ రాగానే మీరు కార్డ్‌ని యాక్టివేట్ చేసుకోండి. సింపుల్‌గా మీకు ఇక్కడ అవైల్ ఆఫర్స్ అని ఉంది. దీని మీద క్లిక్ చేసి కార్డ్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. మనకి ఐసీఐసీఐ సంబంధించి ఐసీఐసీఐ మొబైల్ అప్లికేషన్ అయితే ఉంటుంది. సో ప్లే స్టోర్ నుంచి ఐ మొబైల్ అప్లికేషన్ అయితే ఇన్‌స్టాల్ చేసుకోండి. మీ రిజిస్టర్ మొబైల్ నంబర్‌తో లాగిన్ అయ్యి మీ కార్డ్ డీటెయిల్స్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే మీరు కార్డ్‌ని అయితే ఇక్కడ నుంచి కంట్రోల్ చేయొచ్చు. లేదా ట్రాన్సాక్షన్ లిమిట్స్‌ని సెట్ చేసుకోవడం గాని, బ్లాక్ చేయడం గాని, రీసెట్ చేయడం గాని ఇవన్నీ కూడా మనం ఇక్కడి నుంచి అయితే చేయొచ్చు. అలాగే ఫీస్ అండ్ చార్జెస్ అనేది మీకు స్క్రీన్ మీద డిస్‌ప్లే చేస్తున్నాను. ఒకసారి స్క్రీన్‌షాట్ తీసుకోండి. లేదా దీనికి సంబంధించిన వెబ్‌సైట్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. అక్కడి నుంచి మీరు చెక్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ టోటల్ డీటెయిల్స్ అయితే. వెళ్ళే ముందు వీడియోని లైక్ చేసి ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.